ఇక్కడ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా సమితిగా కుమ్మెరలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన, అందులో చోటు చేసుకున్నటువంటి ఘటనలు యావత్ సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా అయోమయ స్థితిలో 5 రోజులు గడిచినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏది కూడా నిజమైన దోషులను అరెస్టు చేయడం కానీ, వారి పట్ల భారత శిక్షా స్మృతిలో ఉన్న చట్టాల ద్వారా శిక్షించడానికి ఈ ప్రభుత్వ పెద్దలకు ఎందుకు మనసు రావట్లేదో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఇన్ని రోజులు గడిచినప్పటికీ చేయట్లేదు. సిపిఐగా ఆ కుమ్మెర పేద కుటుంబానికి న్యాయం జరగాలని, సమాజంలో మరెక్కడ కూడా ఇలా కులం పేరుతో, డబ్బు, హోదా, పలుకుబడి పేరుతో పేదవాళ్లపైన దాడులు జరగొద్దని ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కులోన్మాద దిష్టి బొమ్మని, వ్యక్తులది కాదు కులం ఉన్మాద దిష్టి బొమ్మని దగ్ధం చేస్తామంటే మొత్తం సమాజానికి ఏదో అన్యాయం జరిగిందన్నట్టుగా పోలీసులంతా ఎగబడి మొత్తం ఎక్కడెక్కడ చేతుల నుంచి దిష్టి బొమ్మను లాక్కెళ్తా ఉన్నారు. కేవలం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తేనే తట్టుకోలేకపోతున్నటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగం ఒక 2 నెలల పసిపాపను, మనుషులను గంటల తరబడి కొట్టినటువంటి వ్యక్తుల పట్ల ఎందుకు ప్రేమగా వ్యవహరిస్తున్నారు? సమాజం ఈ రోజు లేకుంటే రేపన్నా ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, తర్వాత వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళనంతా కూడా ఈ మొత్తం కేసుల్లో వాళ్ళు పెట్టి వాళ్ళని శిక్షించాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. అందుకే మేము శాంతియుతంగా ఈ దిష్టి బొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం తీసుకుంటే దాన్ని పోలీసులు భగ్నం చేయడం జరిగింది. ఎవరు ఎన్ని కుట్రలు అడ్డంకాలు సృష్టించినా గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని మీరు చూస్తున్నారు. రాజకీయాలకు, జెండాలకు, అజెండాలకు, సిద్ధాంతాలకు అన్ని పక్కన పెట్టి ప్రజలంతా ఏకమై ఏ అన్యాయానికి అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో దాన్ని అంతమొందించేంత వరకు అందరితో కలిసి సిపిఐ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలియజేస్తూ, ఇతరులు ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. కాబట్టి మన పార్టీ మిత్రులందరూ శిక్షణ ధర్నా శిబిరానికి వెళ్దామని చదివిస్తూ